జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు గుంటూరు జిల్లాలో వరద ప్రాంతాలైన లంక గ్రామాలని గత నెల 18వ తేదీ దీపావళి నాడు పర్యటించి వరద బాధిత ప్రాంతాల్లో వికాస తరంగిణి కార్యకర్తలకు వారికి ఏ సేవలు అందించాలో సూచనలు చేస్తున్నారు. చాలా పొలాల్లో చాలా నష్టం వచ్చింది అన్నారు. అలాంటి నష్టపోయినటువంటి ఆ కౌలుదారులకి, రైతులకి ప్రభుత్వాలు చేసేటటువంటి సహాయాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ మాలాంటి వాళ్ళని కూడా ఏదైనా కొంత సహాయం వాళ్ళకు కూడా చేసి తద్వారా మళ్ళీ వాళ్ళు త్వరగా మళ్ళీ పంటల్ని తిరిగి పండించుకోవడానికి వీలయ్యేట్టుగా ఏం చేయవచ్చునో దానికి కూడా మేము తప్పకుండా కొంత సహాయాన్ని మన వికాస్ తరంగిణి ద్వారా మీకు అందజేస్తాం. శ్రీ స్వామివారి ప్రియ శిష్యులు, కావేరీ సీడ్ కంపెనీ అధినేతలు శ్రీమతి వనజా భాస్కర్రావు గారు వారి కావేరీ సీడ్స్ కంపెనీ ద్వారా పంట నష్టపోయిన ఆ వ్యవసాయదారులని, కౌలుదారులని గుర్తించి వికాస తరంగిణి కార్యకర్తలు శ్రీ 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 త్రిదండి అహోబిల్జీయర్ స్వామివారి పర్యవేక్షణలో పంటలకు కావలసిన విత్తనాలను అందించడానికి ముందుగా ఒక సర్వేను నిర్వహించి పంట నష్టపోయిన ఆ వ్యవసాయదారులని, కౌలుదారులని గుర్తించి వికాస తరంగిణి కార్యకర్తలు శ్రీమాన్ రాంబాబు గారు అహోబిల్జీయర్ స్వామివారి పర్యవేక్షణలో సీతానగరం ఆశ్రమ నిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు గారు వికాస తరంగిణి తరఫున జీయర్ స్వామి గారి యొక్క మంగళాశాసనాలతో స్వామివారిని సుగ్రీవానికి వచ్చిన సందర్భంగా జీయర్ స్వామి గారి ఆ గ్రామస్తులందరూ కూడా మొక్కజొన్న విత్తనాలు 1, అరటి పిలకు 1 స్వామివారిని కోరి ఉన్నారు. తక్షణమే అరం చుట్టి ఆ రోజే స్వామివారి శిష్యులైనటువంటి కావేరీ సీడ్స్ అధినేతలైనటువంటి వనజా భాస్కరం గారిని ఈ సందర్భంగా మనందరం కూడా అభినందించవలసినటువంటి, కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గ్రామస్తులందరూ కూడా కావేరీ ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మనం అన్నవరపు లంక విత్తనం పంపిణీ జరుగుతుంది. 842 కిలోల మొక్కజొన్న విత్తనాలు, 50 సెంట్లు మొత్తం విస్తీర్ణం, 804 కిలోలు విత్తనాల పంపిణీ జరుగుతుంది. 6 ఎకరాల విస్తీర్ణంలో విత్తనాల పంపిణీ జరుగుతుంది. 484 కిలోల మొక్కజొన్న విత్తనాల పంపిణీ జరుగుతుంది. కనుక ఈ 3 లంక గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులందరికీ కూడా నిన్నగా కృషి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సూర్యనారాయణ గారు ఉన్నారు, మేనేజర్ గారు, ఆవిపాటి వీరనారాయణరావు గారు, మరి లంక గ్రామాలకు చెందినటువంటి అనేక మంది
స్వామి వారి యొక్క ఆశీస్సులతో ముందు ఆశీస్సులు అందుకున్న తర్వాత మన విత్తనాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వారి యొక్క సంస్థ గురించి మీకు పంపిణీ చేయబోయేటువంటి ఆ విత్తనాలు ఎలా పనిచేస్తాయి అనేటువంటి విషయం అంతా కూడా కావేరీ సీడ్స్ అధినేత, కావేరీ సీడ్స్ యొక్క టెరిటరీ మేనేజర్ అయినటువంటి రాంబాబు గారిని ముందుగా ప్రజలు మీ యొక్క రైతులైన గ్రామ రైతులు, గ్రామ పెద్దలు మరియు ఇంతటి కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి శ్రీ శ్రీ శ్రీరండి రామానుజ చెన్నజయ స్వామి వారి మంగళాశాసనలు మరియు కార్యకర్తలు, గ్రామ పెద్దలు, దీక్షితులు, ఇటువంటి రామారావు గారు, వెంకటాచార్యుల వారికి పేరు పేరున అందరికీ ఈ ఇంతటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు రాంబాబు అండి. కావేరీ సీడ్ కంపెనీ తరఫున గుంటూరు, కృష్ణా, ప్రకాశం 3 జిల్లాలు ఏరియా మేనేజర్ గా పనిచేస్తున్నాను. ముందు ఇలా సీడ్ ఇవ్వాలనేటువంటి దృక్పథం రావడం అనేది చాలా అరుదైన విషయం. అన్ని ఏరియాల్లో ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి మేము అన్ని రకాల సీడ్ను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. డీలర్లు, డిస్ట్రిబ్యూటర్కి చాలా గ్రామాలు దెబ్బతిన్నాయి. అందులో భాగంగా కృష్ణా, గుంటూరు ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామాలు బాగా దెబ్బతిని ఉన్నాయి. రైతులు బాగా నష్టపోయారు. చాలా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో టీవీ చూస్తూ ఉంటే మనసు చలించిపోయింది. చూసి ఈ ప్రాంతాలకు మనం ఏదైనా చేయాలనే భావం మాకు కలుగుతూ ఉంది. అలాంటి తరుణంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజు వారు సుగ్గుళ్ళంక గ్రామము, ఇట్లా కృష్ణా జిల్లా గ్రామాలు కొన్ని గ్రామాలు ఇచ్చేసి అందరినీ పర్యటించగా రైతులందరినీ మాకు మొక్కజొన్న విత్తనాలు ఇవ్వాలని చెప్పేసి అడగటం జరిగింది. ఆ టైంలో శ్రీ వనజా భాస్కరరావు గారు శ్రీ తిదండి వికాస తరంగిణికి ప్రముఖమైనటువంటి కార్యక్రమాలు మూలపాడు, రాములూరు, తోట్లవల్లూరు, కనిగిరిలంక ఈ మండలాల్లో మొత్తం మేము సుమారుగా అక్కడ 25 లక్షల రూపాయల విత్తనాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన గుంటూరు జిల్లాలో కొల్లిపారు మండలం, కొల్లూరు మండలాల్లో 12 గ్రామాలకు ఆల్రెడీ కొన్ని పేర్లు ఇవ్వటం జరిగింది. ఈ గ్రామాల వారిగా సుమారు 36 లక్షల విత్తనాలను మేము అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇవాళ రేపట్లో అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కావేరీ కంపెనీ అనేది గత 10 సంవత్సరాల నుంచి మార్కెట్ లో అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో గ్రామాల వారిగా మీ అందరికీ తెలిసిన విత్తనమే ఇస్తున్నాం. మీకు 100% స్వామి వారి చేతుల మీదుగా వస్తుంది కాబట్టి మీ అందరికి మేము కావేరీ 50 అని పేరు పెట్టాం. ఈ నవంబరు, డిసెంబర్ మాసంలో వేసుకుంటే 50 క్వింటాలు ప్రత్యేకంగా వస్తుంది. ఇది ఆల్రెడీ గత 3 సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఇస్తూ ఉన్నాం. మేము 3 సంవత్సరాల నుంచి సప్లై సరిగా ఇవ్వలేకపోయాం. ఈ సంవత్సరం కొంత ఇవ్వాలని ప్రతి గ్రామంలో నష్టపోయిన వాళ్ళకి ఒక గ్రామంలో ఒక రైతుకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇది అందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుచున్నాను. కావేరీ 50 అనేది మీకు పెట్టుకోవాలి. ఒత్తు ఉన్నట్లయితే వారం రోజులు కనుక గ్రేడింగ్ చేసుకున్నట్లయితే మీరు సేద్యం చేసుకోవాలి. అలాగే మీరు బలం ఎప్పుడైనా వేసేటప్పుడు కొంతమంది దాసరి వచ్చి సింకు వచ్చినా కూడా బలం వేస్తున్నారు. అలా వేసినప్పుడు మొక్క తీసుకుంటే తప్ప గింజ తీసుకునే అవసరం, దానికి టైం అనేది సరిపోదు. మీరు బలం ఎప్పుడు వేసినా మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్క రైతు పూర్తిగా ఆదుకుంటే వచ్చినందుకు ప్రభుత్వం తరఫున స్వామీజీకి, కావేరీ సంస్థకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రమంత్రార్థం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్